నా పేరు చంద్రమోహన్, తండ్రి పేరు రామస్వామి, పూజారి రామస్వామి. మాది చిన్నపేండ్యాల. ఇక్కడ మేము పెద్దబావి అనేది ఇక్కడ ఈ భూమిని ఇక్కడ మాకు ఒక 4-5 సర్వే నెంబర్లు ఉన్నాయి. 266, 47, 246 మొత్తం కలిపి మాకు ఒక 24 ఎకరాల భూమి. ఇది మొత్తం మా పాలలందరిది. మా తాతలు ముగ్గురు అన్నదమ్ములు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములకు మూడు పాలల్లో 24 ఎకరాల భూమి. ఇది 24 ఎకరాల భూమిని మేము ఆ రామారావును వాళ్ళ పార్ట్నర్స్కు అమ్మడం జరిగింది 2010లో, 2010-11లో. అప్పుడు 24 ఎకరాలకు ఒక ఎకరానికి 23 లక్షల చొప్పున అమ్మడం జరిగింది. ఆ అమ్మినప్పుడు మాకు సర్వే చేయించినప్పుడు 24 ఎకరాల సర్వే చేయించినప్పుడు మాకు ఇక్కడ తేలినటువంటి భూమి 22 ఎకరాల 19 గుంటలకే తేలినట్టుగా ఆ కొలతలు జరిపినప్పుడు 22 ఎకరాల 19 గుంటలకే మాకు పైసలు కట్టించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 5,16 లక్షల రూపాయలు మా ముగ్గురు తాతలకు కలిపి అందరికి పంచుకోవడం జరిగింది. పాలను అప్పుడు ఎట్లయితే ఇంటర్నల్గా పాలు ఉన్నాయో వాటి పాల ప్రకారం పంచుకోవడం జరిగింది. మాకు ఈ 24 ఎకరాలలో 22 ఎకరాల 19 గుంటలకే మాకు పైసలు కట్టించడం జరిగింది. మిగిలింది కాలువ రూపంలో ఆ పక్కకు ఈ పక్కకు ఇంకా రోడ్డు కింద కొన్ని భాగాలలో అటువైపు ఇటువైపు తూర్పు వైపు పడమర వైపు ఉత్తర దక్షిణాల వైపు అన్ని వైపులా కలిపి మాకు 1 ఎకరం 21 గుంటకు మాకు పైసలు ఇవ్వలేదు. మాకు 24 ఎకరాలు మేము పూర్తి రిజిస్ట్రేషన్ చేసినాం. కానీ మాకు తేలింది మాత్రం కాలువ కింద తీసేసి కొంత అటువైపు ఇటువైపు వేరే వాళ్ళు ఎంక్రోచ్ కావడం వల్ల ఇక వాళ్ళని కూడా మేము డిస్టర్బెన్స్ చేయదలుచుకోలేదు. ఇంచలి మీరు పోతారు కాబట్టి ఇక ఎందుకు డిస్టర్బెన్స్ అనే ఉద్దేశంతో 2010లో మొత్తం 24 ఎకరాల భూమిని వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ 24 ఎకరాల భూమిలో మాకు డబ్బులు కట్టించింది మాత్రం 22 ఎకరాల 19 గుంటల వరకే కట్టించిళ్ళు. మా దగ్గర ఇప్పటికీ ఆ పేపర్లో మేము రాసుకున్నాం. మా అందరికి సంబంధించిన పొత్తుల భూమి, ఈ పొత్తుల భూమికి సంబంధించినటువంటి వాటాలు వంచినటువంటిది అన్ని వివరాలను మేము ఒక నోట్బుక్లో పొందుపరచడం జరిగింది. దాన్ని కూడా సాక్ష్యంగా పెడతాం. ఈ కాల్వ ఇది నేను ఒక 45 సంవత్సరాలు ఉన్నా నా చిన్నప్పటి కాంచి చూస్తున్నా ఈ కాలువ అయితే ఇదే విధంగా వెళ్తున్నది. మా తండ్రులు మా తాతలు వ్యవసాయం చేసినప్పుడు కూడా ఈ కాలువ ఇట్లే ఉన్నది. ఈ కాలువ నుంచి నీళ్ళు ఎలా పోతాయి? ఈ కాలువ నుంచి వచ్చేటువంటి నీళ్ళు యాదవరెడ్డి కుంటకు పోతాయి. తర్వాత ఇటువైపు వ్యవసాయ భూములకు కూడా పారేదని తెలిసింది. ఇది మాకు తెలిసినటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ కనీలు ఎవరు వేసిళ్ళు? ఈ కనీలు రామారావు అనేటువంటి వ్యక్తి వేసిండు. రామారావు వేసిండు. కాలువను కూడుపాలు అది ఇదని ప్రయత్నం చేస్తున్నాడు. కాలువను గూడిపై ప్రయత్నం చేసినా మాత్రం ఊరుకునేది లేదు. ఒకవేళ కాలువను గూడిపినట్లయితే దీనికి ఎంతైతే భూమి తేలుతుందో అంత భూమికి మాకు పైసలు కట్టియాల్సిందే. మాకు 24 ఎకరాలకు మేము రిజిస్ట్రేషన్ చేసినాం, కాలువతో సహా రిజిస్ట్రేషన్ చేసినాం. కట్టించింది మాత్రం 22 ఎకరాల 19 గుంటలకే పైసలు కట్టించడం జరిగింది. మీ దగ్గర దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా? డాక్యుమెంట్స్ అంటే అన్ని మేము పూర్తి రిజిస్ట్రేషన్ చేసేసినాం. ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో ఉంటుంది. కాకపోతే లింక్ ఉంటుంది. మీ లింక్ డాక్యుమెంట్లలో మా తండ్రుల పేర్లు మా తాతల పేర్లు వస్తాయి. కావాలంటే మీరు పరిశీలించి చెప్తున్నా. ఇప్పుడు మా తాతల కాంచెలు ఉన్న కాలువ ఇది. ఆ చెరువు రాధవరం చెరువు పుట్టిన కాలువ ఇది. ఇయ్యాల వచ్చి వెంచర్ చేసేటోడు వచ్చి ఇయ్యాల నాది కాలువ నాది కూడుపుకుంటానంటే పక్క పొంటోడు ఎడిపోతాడు, రైతులందరూ ఎడిపోతారు. చెరువులకు నీళ్లు పోయే కాలువను బంద్ చేస్తానంటే వేరే వాళ్ళ దాంట్లోకి వెళ్ళి చేయనిస్తారా? వాడు అమ్ముకొని పోయేటోడు, వీడు భూమి బురద తిని బురద కక్కేటోడు, వీని భూమిలోకి వెళ్ళి తీస్తానంటే ఎవరు ఊరుకుంటారు? ఈ కాలువ కూడా అమ్మరు వాళ్ళు? కాలువ అమ్మలేదు, కాలువ విడిచిపెట్టి అమ్ముకున్నారు వాళ్ళు. కాడికి వాళ్ళు తెలియదు అమ్మి అంతే. ఇప్పుడు ఇది విడిచిపెట్టి ఏం చేసిండు మళ్ళా వీళ్ళకు మనుషులు కలిసి చేసిండు. వాళ్ళు తీసుకోలే మామ గదే నడుతాను. ఇప్పుడు ఇక లేక వేరేదే అయితేనేమో వేరే ఉండు. ఆ పెద్ద మనుషులు గుద్దగా వేరెప్పుడు తెలుసుకుంటాం సార్. ఈ కాలువ ఉన్న కాలువే. మా తాత ముత్తాత భూమి చేయడం చిన్న పుట్ట మా మామూలు సార్, మా గోపాల మామని మీ విఆర్ఎస్ పొదలో నాడిచిన కనిపి సార్ పాత కానీరు. ఇప్పుడు ఆ పాత కాలను మొత్తం ఊలగొట్టి ఇగో ఈ విధ్వంసం చేస్తాను. వీళ్ళే అమ్మారు సార్, తిరిగిచ్చింది వీళ్ళే. ఇంతవరకు డబ్బులు పెట్టారు. సర్వే నెంబర్ ఎంత మేము ఎటువంటి ఎవరు రాసుకోవాలి. ఇంత మూమెంట్లో ఉంటుంది అంతే. ఇలా అమ్మించిన ధనయ్య ఉంటాడు, అలా అమ్మి కొలిచిన ధనయ్య ఉంటాడు, నీళ్ళు రాదు ఉంటాడు. నేను ఎప్పుడు చెప్తాను సార్, నా పెద్ద
వరకు